ఇంకా స్వామివారి కాయలతోటి పూలతోటి అభిషేకం బాగా చేశారండి. 108 కలిసిన చెమ్ములతోటి స్వామివారికి అభిషేకాలు కూడా చేశారు. బాగా జరిగినాయి. పసుపు కుంకుమ గంధంతో చేశారు, ఫ్రూట్స్ జ్యూస్తో చేశారు. అన్నిటితో చేసినాక ధూపం ఇచ్చేశారు. స్వామివారికి ఈబులతో కూడా అభిషేకం చేశారండి. అందరి నోటి వెంట ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మాటే కానీ వేరే మాటే రావట్లేదండి. చక్కగా మన కార్తీక మాసం చూడండి అన్నీ ఇప్పుడు చూడవచ్చు. బాగా ఎంజాయ్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత స్వామివారిని అర్ధనారీశ్వరుడిగా అలంకరణ చేసేసి ఇంకా కలవ పువ్వులతో దండ వేశారు. స్వామివారు ఎంత అందంగా ఉన్నారో ఒకసారి మీరు కూడా చూడండి. ప్రతి సంవత్సరం ఇట్లాగా వచ్చి చేస్తూ ఉంటారండి అమ్మ ట్రస్ట్ వాళ్ళు. ఇంకా అందరూ పులిహార, రవ కేసరి ఇవన్నీ చేశారండి. చాలా బాగుందండి. మీరు ఒకసారి చూడండి ఎలా చేశారో ఈ వీడియో. ఇంకా అది అయిపోయినప్పటినే భరతనాట్యం మొదలు పెట్టేశారు. పిల్లలు చక్కగా బాగా డాన్సులు, కూచిపూడి నాట్యాలు బాగా చేశారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.